ఆ 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాళ కేపీఎన్ కాలేజీలో గత 2 నెలల వెనకమాల ఇదే సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం పీఈటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆ రోజు ఒకటే కోరాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడా మైదానాలు తయారవ్వాలి. ఏమేమి కావాలి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, మీరు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి చేసి మాకేం కావాలో ఇవ్వాలంటే వారు ఇచ్చిన సూచనల మేరకు 147 పాఠశాలల్లో క్రీడా మైదానాలని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి క్రీడా మైదానాలు యూజ్ అయ్యే విధంగా లాంగ్ జంప్ పిట్స్ ఇట్లా వివిధ రకమైన గేమ్స్కి రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు అన్ని పాఠశాలల్లో క్రీడా సామాగ్రి ఇవ్వాలని వారు సూచించారు. మన విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా వాళ్ళ క్రీడా పరికరాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడల్లో కానీ విద్యలో కానీ ఉండాలని మా యువ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం. వారి ఆశయంలో ప్రభుత్వం సహాయంతో పాటు నేను కూడా ఇండివిజువల్గా అన్ని పాఠశాలలకి క్రీడా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా ఆడే విధంగా ఉండాలని కోరుతున్నా. ముఖ్యంగా ఇవాళ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ పీఈటీలు కానీ ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇప్పుడే కేపీఎన్ కాలేజ్ వారు కూడా సలహా ఇచ్చారు, సమ్మర్లో కోచింగ్ క్యాంపులు పెట్టండి, క్రీడలకి సరిపడా సమ్మర్ వెకేషన్ అప్పుడు పెడితే బాగా అలవాటు అవుతుందని ఓ సలహా ఇచ్చారు. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా 7 కాన్స్టిట్యున్సీల్లోనూ ఒక చోట ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వినియోగం చేయించుకునే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా పెడతాం. దానికి చాలామంది ఇప్పుడు కేపీఎన్ కాలేజీ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా వారితో పాటు కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టి క్రీడా అనే విషయంలో విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా ఒక మోడల్గా ఒక విద్యాశాఖలో కానీ ఒక క్రీడల్లో కానీ ముందుండే విధంగా అన్ని మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా నిలుస్తుందని కోరుకుంటున్నాం. ఎటువంటి ఏ సమస్య వచ్చినా ప్రజాప్రతినిధులుగా మేము, జిల్లా అడ్మినిస్ట్రేషన్గా వారు, అంతేకాకుండా ఎంతోమంది దాతలు ఇప్పుడు కేపీఎన్ కాలేజీ వారిని చూశారు, ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇటువంటి ఎన్నో ప్రోగ్రాములు వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. ఇటువంటి కాలేజీలు ముందుకు వస్తే బ్రాండ్ విజయవాడ మరింత ముందుగా వెళ్ళి, ఎందుకంటే 60 సంవత్సరాలు బ్యాక్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి అన్ని కళాశాలలు ముందుకు వచ్చి ఇటువంటి ప్రోత్సహిస్తే చక్కగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారవుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.